మీరు దెయ్యాలు కట్టాయని చెప్పబడే ఒక ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! ఈరోజు మనం అలాంటి ఒక అంతుచిక్కని రహస్యాలకు నిలయమైన ఒక ఆలయం గురించి తెలుసుకుందాం. అదే కకన్మత్ శివాలయం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరేనా జిల్లాలో సియోనియాలో ఉన్న ఈ పురాతన ఆలయం గ్వాలియర్ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆర్కియోలాజికల్ రీసెర్చెస్ ప్రకారం దీనిని 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యలో నిర్మించారు. సాధారణంగా ఒక పెద్ద కట్టడం నిలబడాలంటే సిమెంట్ లేదా సున్నం లాంటి బైండింగ్ మెటీరియల్ ఉండాలి కదా, కానీ ఈ ఆలయాన్ని కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పెట్టి నిర్మించారు. ఎలాంటి జిగట పదార్థం లేకుండా పెద్ద పెద్ద రాళ్లను చిన్న రాళ్లను నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. కానీ ఈ ఆలయం వెనుక ఒక మిస్టరీ ఉంది. అది ఏంటంటే, ఈ గుడిని రాత్రికి రాత్రే దెయ్యాలు మరియు ప్రేతాత్మలు కలిసి నిర్మించాయట. అందుకే చాలామంది సందర్శకులు అదే భయంతో మెలుగుతుంటారు. ఈ నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోవడానికి కూడా ఒక కథ ఉంది. స్థానికులు చెప్పేదాని ప్రకారం దెయ్యాలు ఆలయాన్ని కడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆ శబ్దాలు విని అక్కడికి వెళ్ళి వాటిని చూసి భయపడి పెద్దగా అరిచాడట. దాంతో ప్రేతాత్మలు అక్కడి నుంచి మాయమైపోయాయని, ఆలయ నిర్మాణం అక్కడితో ఆగిపోయిందని చెప్తారు. ఆలయం చుట్టూ చెల్లాచెదురుగా పడి ఉన్న ఈ రాళ్ళు కూడా నిర్మాణం మధ్యలో ప్రేతాత్మలు వెళ్ళిపోవడంతో మిగిలిపోయాయని కొందరు నమ్ముతారు. అండ్ దాదాపు 115 అడుగులు ఎత్తు ఉన్న ఈ ఆలయం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నేటికి చెక్కు చెదరకుండా ఉంది. ఇక్కడి ప్రజలు ఏదో అతీతమైన శక్తి ఈ గుడిని కూలిపోకుండా కాపాడుతుందని బలంగా నమ్ముతారు. దెయ్యాలు కట్టాయని చెప్పబడే ఈ గుడి వెనుకున్న మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా అతీత శక్తుల పనా, లేక అద్భుతమైన నిర్మాణ కళ? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.